చాలా సందర్భాలలో ఒక సమస్యను మనం ఎదుర్కొనే సమయంలో సమస్యను చాలా ఎక్కువగా చూస్తాం, దేవుని బలాన్ని చూడడం మర్చిపోతాం. అయితే దేవుడు నేర్పే పాఠం ఏంటో చెప్పమంటారా? సమస్య ఎంత పెద్దదైనా సమస్యను చిన్నగా చూడాలి, దేవుని బలాన్ని ఎక్కువగా చూడాలి. బైబిల్లో న్యాయాధిపతులు 6వ అధ్యాయం 3వ వచనంలో దేవుని వాక్యం చెప్తుంది, ఇశ్రాయేలీల మీదికి మిద్యానీయులు మిడుతల దండంత వచ్చినట్లుగా వ్రాయబడింది. ఎంత బలమైనటువంటి మాట కదా! అంటే లెక్కలేనంత మంది వచ్చారు. వారి పశువులను, వారి యొక్క పొలములను సమస్తమును నాశనం చేశారు. ఇక ఇశ్రాయేలీయులు ఊర్లు వదిలి, పట్టణాలు వదిలి పారిపోయి గుహలు చేరుకున్నారు. అప్పుడు దేవుడు గిద్యోను దగ్గరికి వచ్చి ఒక పాఠం నేర్పించాడు. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనాన్ని మనం గమనిస్తే దేవుడు ఒక మాట అన్నాడు, నేను నీకు తోడయ్యుందును కనుక ఒకే మనుష్యుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయుదు అని సెలవిచ్చారు. మనము చూస్తే మిడుతల దండంత, లెక్కలేనంత మంది సైనికుల మీదికి వచ్చారు. దేవుడు అంటాడు, ఇన్ని లక్షల మంది సైనికుల నా దృష్టిలో ఒక్క మనుషునిలాగానే కనిపిస్తారు. ఓ గిద్యోను, నీవు ఖడ్గము పట్టుకున్నప్పుడు ఒక్క మనిషిని చంపినట్లే వారందరినీ చంపుతావు అన్నాడు. అంటే దేవుడు సమస్యను ఏ విధంగా చూస్తున్నాడు? అది లేనట్టుగానే, అది చాలా చిన్నదిగా. దేవుని బలాన్ని ఎక్కువగా చూడు, సమస్య బలాన్ని తక్కువగా చూడు. దేవుడు నిన్ను దీవించుగాక. ఆమేన్.